హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వివో Y28s 5G మోడల్ అనమాట. ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ ప్రాబ్లం. ఇది ఛార్జింగ్ ఎక్కట్లేదు. మనం ఎన్ని కేబుల్స్ చేంజ్ చేసినా, ఎంత ఛార్జింగ్ పెట్టినా అసలు ఛార్జింగ్ ఇండికేషన్ చూపించట్లేదు. ఛార్జింగ్ కూడా షో అవ్వట్లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేద్దాం. ఫస్ట్ అయితే బ్యాక్ డోర్కి గమ్ గ్లూ అప్లై చేసుకోండి రౌండ్గా. నేను వేస్తున్నాను చూడండి. గమ్ గ్లూ ఎలా అయితే అప్లై చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా రౌండ్గా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత కొంచెం గమ్ గ్లూ ఏదైతే ఉంటుందో అది ఎడ్జస్ట్లో మనకు బ్యాక్ డోర్ లోపలికి వెళ్ళేలాగా గ్లూ అనేది లోపలికి వెళ్ళేలాగా కొంచెం అప్లై చేసుకోండి. దేనికంటే ఆ గమ్ గ్లూ ఏదైతే లిక్విడ్ ఉంటుందో అది బ్యాక్ డోర్ లోపలికి వెళ్తే మనకు గమ్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి ఈజీగా రావడం జరుగుతుంది. లేదంటే అది మెల్ట్ అవ్వకుండా గమ్ ఏదైతే బ్యాక్ డోర్ కి గమ్ గ్లూ ఏదైతే ఉంటుందో అది మెల్ట్ అయ్యకపోతే మనకు బ్యాక్ డోర్ ఓపెన్ కాదు. అందుకని చెప్పి ఆ గమ్ గ్లూ ఏదైతే ఉంటుందో లిక్విడ్ అది బ్యాక్ డోర్ కి కొంచెం అడ్జస్ట్ లో వేసుకోండి, లోపలికి వెళ్తుంది. ఈ విధంగా కార్నర్ లో పేపర్ కానీ ఏదైనా షార్ప్ గా ఉండే కొంచెం థిక్నెస్ గా ఉండే వస్తువుతో నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా తీయండి. మనకు గమ్ అయితే కట్ అయ్యి కొంచెం ఈజీగా వస్తుంది. చూడండి, నాకైతే ఒక సైడు ఓపెన్ అవుతుంది. చూడండి, చూసారా? కొంచెం కొంచెం కట్ అవుతుంది. ఒక సైడ్ అయితే నాకు ఓపెన్ అయిపోయింది. చూడండి, దీనికంటే లిక్విడ్ బ్యాక్ డోర్ కి లోపలికి వెళ్ళింది కాబట్టి నాకు కొంచెం ఈజీగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు కొన్ని ప్లేసెస్ లో గమ్ గ్లూ అనేది లిక్విడ్ అనేది పోదు. ఆ ఏరియాలో కొంచెం మళ్ళీ గమ్ లిక్విడ్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ ఎలా తీస్తున్నారో నేను ఏ విధంగా అయితే తీస్తున్నానో మీరు కూడా అదే విధంగా తీయండి. మీకు ఈజీగా బ్యాక్ డోర్ అనేది రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ కూడా కొంచెం హార్డ్గా ఉంది. నేను మళ్ళీ గమ్ ఏదైతే లిక్విడ్ ఉంటుందో గమ్ గ్లూ లిక్విడ్ అది మళ్ళీ వేసాను. వేసిన తర్వాత చూడండి, ఎక్కడైతే స్టక్ అయిందో అక్కడ కొంచెం హార్డ్గా ఎక్కడైతే ఉందో అక్కడ కొంచెం ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, కట్ చేసినట్టు తీస్తున్నాను. చూసారా? ఎలా అంటే అలా తీయబాకండి. దేనికంటే వెనకాల బ్యాక్ డోర్ కి పెయింట్ పోవడం కానీ, బ్రేక్ అవడం కానీ, సంథింగ్ డ్యామేజ్ జరగచ్చు. అందుకని చెప్పి తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా, చాలా డెలికేట్ గా ఉంటాయి మొబైల్స్ స్పేర్ పార్ట్స్ అనేవి. తీసేటప్పుడు జాగ్రత్తగా తీయండి. చూడండి, ఫైనల్లీ అయితే నాకు చూడండి లోపల స్ట్రిప్స్ కూడా ఉంటాయి ఫింగర్ ప్రింట్ సంబంధించినవి. అలాంటి ఏవి డామేజ్ కాకుండా బ్యాక్ డోర్ జాగ్రత్తగా తీయండి. ఫైనల్ గా నాకు బ్యాక్ డోర్ అనేది ఓపెన్ అయిపోయింది. చూడండి, బ్యాక్ డోర్ అనేది లోపల ఈ విధంగా ఉంటుంది. వివో మోడల్ Y28s 5G మోడల్ కి. చూడండి, ఫైనల్ గా అయితే బ్యాక్ డోర్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం ఫస్ట్ బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి మనం బాడీ ప్యానల్ కి స్క్రూస్ వస్తాయి. చూడండి, స్క్రూస్ ఉన్నాయి. చూసారా? నేను ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఆ స్క్రూస్ ఏదైతే ఉన్నాయో ప్రతి స్క్రూ అన్ని స్క్రూ ఒకటి మిస్ చేయకుండా తీయండి. అలా తీయడం వల్ల మీకు ఏంటంటే బాడీ ప్యానల్ బ్యాక్ డోర్ కి ఏదైతే ఉందో అది ఈజీగా వస్తుంది. ఫస్ట్ అయితే మీరు సిమ్ ట్రే రిమూవ్ చేసుకోవాలా. సైడ్ లో వస్తుంది. నేను తీసాను చూడండి. ఆ విధంగా సిమ్ ట్రేని రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత బ్యాక్ డోర్ కి ఫ్రేమ్ వస్తుంది. బాడీ ఫ్రేమ్ అంటారు దాన్ని. నేను తీస్తున్నాను చూడండి, దాన్ని బాడీ ఫ్రేమ్ అంటారు. బ్యాక్ డోర్ కి ఫ్రేమ్ వస్తుంది. ఆ ఫ్రేమ్ నేను ఏ విధంగా అయితే తీస్తున్నాను మీరు కూడా అదే విధంగా. నాకు నెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను నెయిల్స్ తోనే తీసేస్తున్నాను. మీకు నెయిల్స్ గనక లేకపోతే ఏదైనా కొంచెం ప్లాస్టిక్ ఏదైనా పలసంగా ఉండే వస్తువుతో తీసుకొని రౌండ్ గా లాక్స్ ఉంటాయి, లాక్స్ రిమూవ్ చేసుకుంటూ తీయండి. ఈ విధంగా ఫ్రేమ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన ప్లేట్ ఈ విధంగా వస్తుంది. ఆ ప్లేట్ కూడా తీసేయండి. తీసేసిన తర్వాత అది ఫింగర్ ప్రింట్ సెన్సార్ స్ట్రిప్ అన్నమాట. అది మనకు సైడ్ లో వస్తుంది కదా ఫింగర్ ప్రింట్ అండ్ ఆన్ ఆఫ్ బటన్. ఆ స్ట్రిప్ అన్నమాట అది. చూడండి, నేను చూపిస్తాను చూడండి అది ఫింగర్ ప్రింట్ ఎలా ఉంటుందో. ఇది అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ దాంట్లోనే వస్తుంది. ప్లస్ మనకు బటన్ యాక్షన్ కూడా దాంట్లోనే వస్తుంది. బటన్ ఏంటంటే
స్ట్రిప్ వస్తుంది దానికి, వాల్యూమ్ పవరు అప్ డౌన్ స్ట్రిప్ వస్తుంది. మనం ఇప్పుడు తీసింది ఓన్లీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనమాట. ఫస్ట్ అయితే బ్యాటరీ కనెక్టర్ ని రిమూవ్ చేసుకోండి. చూడండి, బ్యాటరీ కనెక్టర్ రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఆన్ చేశాను. ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాము. చూడండి, ఛార్జింగ్ పెట్టినా ఛార్జింగ్ కనెక్ట్ చేసిన మనకు ఛార్జింగ్ సింబల్ కానీ ఛార్జింగ్ ఎక్కినట్టు కానీ అసలు ఏం చూపించలేదు. మెయిన్ ప్రాబ్లం ఇదే అన్నమాట. దీనికి ఛార్జింగ్ ఎక్కట్లేదు అని మనకు కస్టమర్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఛార్జింగ్ పాయింట్ ఏదైతే ఉందో అది చూద్దాం. ఏరియా ఛార్జింగ్ బోర్డ్ దగ్గర చూద్దాం. చూడండి, ఇక్కడైతే మనకు కనిపిస్తుంది స్లెట్ ఉంది, అంటే కొంచెం వాటర్ వెళ్ళినట్టు ఉంది, సమ్ వాటర్ డ్యామేజ్ ఉంది. చూడండి, వాటర్ డ్యామేజ్ కూడా ఉంది అక్కడ. ఒకసారి మనం ఆ వాటర్ డ్యామేజ్ ని సర్వీస్ చేసి చూద్దాము. కొంచెం లిక్విడ్ వేసుకొని ఆ వాటర్ డ్యామేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఏరియాలో కొంచెం బాగా సర్వీస్ చేయండి. అంటే స్లెట్ పోయేలాగా, అక్కడ వాటర్ వెళ్ళి కొంచెం బాగా డస్ట్ పట్టిపోయి బాగా రస్ట్ అయిపోయి ఉంటుంది. అది రస్ట్ పోయేలాగా బాగా క్లీన్ చేయండి. క్లీన్ చేసేటప్పుడు వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చేయండి. కాంపోనెంట్స్ ఉంటాయి దాని, అంటే ఛార్జింగ్ బోర్డులో కొన్ని పార్టికల్స్ ఉంటాయి, అవి డ్యామేజ్ కాకుండా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసిన తర్వాత ఒకసారి మనం సేమ్ ఎలాగైతే ఉందో అదే విధంగా ఫిట్ చేసుకున్నాను. చూడండి, స్టిప్ అయితే మళ్ళీ అంటించేసాను, స్టిచ్ చేసేసాను. చూడండి, మొబైల్ అయితే రీస్టార్ట్ అయింది. రీస్టార్ట్ చేసి చూద్దాం ఒకసారి. చూడండి, ఇప్పుడు ఒకసారి మనం ఛార్జింగ్ పెట్టి చూద్దాం. కనెక్ట్ చేసి ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేసి చూద్దాము ఛార్జింగ్ ఎక్కుతుందా లేదా అన్నది. చూడండి, ఛార్జింగ్ సింబల్ కూడా వచ్చింది, చూసారా? ఫస్ట్ అయితే మనకు ఛార్జింగ్ ఎక్కలేదు. దేనికంటే అక్కడ స్లెట్ ఉంది, వాటర్ డ్యామేజ్ ఉంది కాబట్టి ఛార్జింగ్ ఎక్కలేదు. ఇప్పుడైతే మనకు ఛార్జింగ్ ఎక్కుతుంది. ఫైనల్ అయితే ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది. ఆ ఏరియాలో వాటర్ డ్యామేజ్ ఉంది కాబట్టి మనకు ఛార్జింగ్ ఎక్కలేదు. చూడండి, ఛార్జింగ్ కూడా 70% ఉంది బ్యాటరీలో, అది కూడా చూపించింది. చూసారా? ఇంకోసారి నేను ఛార్జింగ్ కేబుల్ కనెక్ట్ చేస్తాను. చూడండి, చూసారా? మళ్ళీ కనెక్ట్ చేసిన, తీసి మళ్ళీ కనెక్ట్ చేసిన మనకు ఛార్జింగ్ సింబల్ అనేది వచ్చింది. ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.